నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ప్రమాణ స్వీకారం. ఋషికొండ నిర్మాణంపై పూర్తి స్థాయి విచారణ. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 2029లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి. డిప్యూటీ సీఎంకి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ విజ్ఞప్తి. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత 16వ శాసనసభ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా చంద్రబాబు, ఆ తరువాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయగా అక్షర క్రమంలో మంత్రులు, ఆ తరువాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవాలు ప్రారంభమైన తరువాత అసెంబ్లీకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొద్దిసేపు డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో కూర్చొని 5 నిమిషాల తర్వాత బయటికి వెళ్లిపోయారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్ ప్రమాణం చేశారు. పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనఘాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్ తదితరులు ప్రమాణం చేశారు. దీనికి ముందు అసెంబ్లీకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు ముందుగా అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లారు. శాసనసభ పక్షనేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని వైకాపా నేతలు తీవ్రంగా కించపరచడంతో సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతారని 2021లో ఆయన శపథం చేశారు. అది నేడు నెరవేరడంతో 2.5 తరువాత సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు వచ్చారు. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ అనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోకేష్ నారా. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖలో చేపట్టిన రుషికొండ రిసార్ట్ నిర్మాణ పనులపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సచివాలయంలో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలి దస్త్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రుషికొండ రిసార్ట్ నిర్మాణాలపై విచారణ జరిపిన తరువాత వచ్చే తుది నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో స్టూడియోల ఏర్పాటుకు సినీ నిర్మాతలకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 2.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే బోట్ షికార్ దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. మంత్రిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు అవకాశం కల్పించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తారన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ముందడుగు వేస్తామని ప్రకటించారు. విదేశాల నుంచి సైతం రాష్ట్రానికి పర్యాటకులు తరలివస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. సాంస్కృతికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్లి అన్ని కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఋషికొండలో కట్టినటువంటి ఆ బిల్డింగ్ చూస్తే చాలా పేదవారు పాపం ఆయన. మేమందరం పెత్తందారులు, ఆయన పేదవాడు. ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ను చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి. దానితోటి ఎవరో చెప్పారు, దానికి ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించుంటే పేద ప్రజలకు ఉపయోగపడేది అనేటువంటి మాట చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. కక్ష సాధింపు మాత్రం మా ప్రభుత్వంలో ఉండదు. చేసిన తప్పులకి శిక్షలు ఉండవని కాదు, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా శిక్ష ఉండే విధంగా, లేకపోతే ఆ తప్పు మళ్లీ చేసేది అలవాటుగా మారిపోతుంది వారికి. అందువల్ల ఖచ్చితంగా దాని మీద సరిదిద్దడానికి ఏం చేయాలో చేస్తాం అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. ఇప్పుడొచ్చిన ఫలితాలు శకుని పాచికల్ లాంటివి, వారికి కావాల్సినట్లుగా పడ్డాయి. ఇది ఇంటర్వెల్ మాత్రమే అని వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. తలదించుకునే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఎప్పటికైనా ధర్మం, నిజమే గెలుస్తాయి. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయి అని పేర్కొన్నారు.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు. ప్రజలపై మనం కోప్పడాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మోసపోతారు. అలా మోసపోయిన వారందరికీ మనం అండగా ఉన్నామనే భరోసానివ్వాలి. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగింది. ఆ మోసాలను తేటతెల్లమవ్వగానే ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం మొదలవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో గెలిపిస్తారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులోంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. చెప్పిన పనులు చేశాం కాబట్టి తలెత్తుకొని మనం ప్రతి ఇంటికి వెళ్ళగలమన్నారు. మనకు ఇచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం ఏదో చేయగలమని నాకైతే నమ్మకం లేదు. ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దాం. మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వాళ్లకు అండగా నిలవండి. మన కోసం నిలబడ్డారు. జెండాలు మోసి నష్టపోయారు. ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మీ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వెళ్ళండి. మీ తరపు నుంచి సాయం చేయండి. పార్టీ నుంచి ఇచ్చే సాయాన్ని అందించండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉండి భరోసా ఇద్దామని నేతలకు చెప్పారు. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం. పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వాతాతలు, మనం రాకమునుపు, మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ కేవలం 1000 రూపాయలు. ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కేవలం 1000 రూపాయలు. మనం ఏకంగా దాన్ని 3000 రూపాయలకు పెంచుకుంటూ పోయాం. అప్పట్లో 39 లక్షలు మాత్రమే పెన్షన్దారులు, 66 లక్షలకు పెంచుకుంటూ పోయాం. ప్రతి డిపార్ట్మెంట్కు, ప్రతి కలెక్టర్కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా, సగర్వంగా తలెత్తుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితిలోకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన 5 సంవత్సరాల కాలంలోనే. ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏమయ్యాయి ఆ ప్రేమలు, ఏమయ్యాయి ఆ ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విప్లవాత్మక మార్పులు. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి. పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇద్దాం. చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు. జెండాలు మోసి నష్టపోయారు. ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు, మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళందరికీ కూడా భరోసానే ఇవ్వాలి. మాట్లాడండి. మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ వ్యక్తి అయినా మన కార్యకర్తే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ కృషి చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ అడుగు జాడల్లో నడుస్తున్నందున కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు కృషి చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు.
కెర్లంపూడిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్నానని, ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గెజిట్ కూడా జారీ చేసిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగు జాడల్లో నడుస్తున్నాయి, కాపులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జన సైనికులతో నా మీద బూతులతో దాడులు చేయిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. నా కుటుంబాన్ని మీ జన సైనికుల చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయటం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయటం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి సూచనలు చేయాలని వేడుకున్నారు. నమస్కారం చెప్పుకుంటున్నానండి. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందానండి. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. గెజెట్లో ప్రింట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ్ చేస్తాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. అది కూడా సాధించాలండి. యువత చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్ గారి కోరికను మన్నించలేదు. ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని, మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదానాలు చేశారండి. ఎందరో, కొన్ని తెలిసి కొన్ని తెలియక, కొంచెం బయటకు వచ్చినాయి, కొన్ని బయట రాని ఉన్నాయండి. అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం పతలు త్యాగం చేశారండి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానివాడిని, అసమర్థుడిని, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు. కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా 7వసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. గోరంట్ల చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేయించారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోరంట్ల ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రోటెం స్పీకర్గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ చేత ప్రోటెం స్పీకర్గా ఎంపికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియామక పత్రాన్ని ముందుగా రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు చదివి వినిపించారు.
పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాడి రవికుమార్, టీజే భరత్, సవిత, ఎం రాంప్రసాద్ రెడ్డి, శాసనసభ్యులు భూమా అఖిలప్రియ, పి అదితి గజపతిరాజు, బోండా ఉమా మహేశ్వరరావు, బోడే ప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాసులు, సుందరపు విజయ్ కుమార్ ఉన్నతాధికారులు పాల్గొని అభినందనలు తెలిపారు. 2 రోజుల పాటు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఆయన స్పీకర్గా వ్యవహరిస్తారు. నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోరంట్ల బొచ్చి చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన శారీరక ఒత్తిడులను అధిగమించవచ్చునని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జేకే గార్డెన్స్లో నగర పాలక సంస్థ, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవేణి మాట్లాడుతూ, యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులలో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2014 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయవచ్చునని, ఎవరికి ఎటువంటి పరిస్థితులు లేవన్నారు. దేశ ప్రధాని పిలుపు, విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అద్భుత ఫలితాలను ఇచ్చే యోగా ఇప్పుడు విశ్వవ్యాపితమైందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసన ద్వారా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. కరోనా వంటి విపత్కరమైన పరిస్థితుల్లో యోగా సాధకులు కరోనాని జయించిన సందర్భాలు మనం చూడటం జరిగిందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ సిహెచ్ రమేష్ మాట్లాడుతూ, స్వయం సమాజం కోసం యోగా అన్న థీమ్తో ఈ ఏడాది 2024 యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నట్లు పేర్కొన్నామన్నారు. జిల్లా క్రీడాధికారి డిఎంఎం శేషగిరిరావు, ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగాకి ప్రాముఖ్యత చాలా పెరిగింది, అవేర్నెస్ వచ్చింది. ఇది ఎప్పుడో పూర్వకాలంలోనే మన పూర్వీకులే స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ యొక్క యోగా ప్రాధాన్యత ఏంటనేది అర్థమవుతుంది అందరికీ. కరోనా టైంలో కూడా చాలామందికి అర్థమైంది. ఎవరైతే యోగా చేస్తున్న వారు ఉన్నారో వారికి కరోనా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదనేది అప్పుడు మనకి అందరూ తెలియజేశారు, డాక్టర్స్ కూడా. అదేవిధంగా ఇప్పుడు ఉన్న జాబ్ ఒత్తిడులు కానీ లేదా పర్సనల్ ఒత్తిడులు కానీ అన్నీ తట్టుకొని ఆరోగ్యపరంగా మనం నిలబడాలంటే యోగా చాలా అవసరం అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం రోజు మాట్లాడుకోవడమే కాకుండా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. దీనికి కార్పొరేషన్ నుంచి గత 2 సంవత్సరాల్లో మా కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి స్కూల్లోనూ కూడా యోగా నేర్పించాం. కార్పొరేషన్ తరఫున ఒక కార్యక్రమంలో పెట్టుకుని, ఒక డ్రైవ్లో పెట్టుకుని చేయించారు. మా సార్ అయితే స్కూల్ పిల్లలందరికీ నేర్పించారు. మా వంతు మేము సహకారం ఇస్తున్నాము. ఇంకా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే, ఏదైనా అవసరమైతే యోగాకి సంబంధించి మీకు ఎలాంటి అవసరమైనా కార్పొరేషన్ని సంప్రదించవచ్చు. మా సైడ్ నుంచి మీ ఇవ్వాల్సిన సహకారం ఇస్తాము. అందరూ కూడా ఈ యోగాని సద్వినియోగం చేసుకోవాలి, ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి. దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజమండ్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్ ఎన్ రాజా మాట్లాడుతూ నీట్ పరీక్షపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటానికి నిర్ణయించుకుంది. కొన్ని రోజులుగా నీట్ స్కామ్పై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించిన పట్టించుకొని ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టు కేంద్రానికి నీట్ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి 2 చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించామన్నారు. ఎన్టీఏను మెరుగుపర్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంతే తప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తామని కానీ విద్యార్థులకు ఏ విధమైన న్యాయం చేస్తామని కానీ తెలపలేదు. నీటిలో అక్రమాలు అవేవో సాధారణంగా చోటు చేసుకున్న చిన్న తప్పులన్నట్లు పేర్కొన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి రాంబాబు, సహాయక కార్యదర్శి కె జ్యోతిర్మయి, సిటీ కమిటీ సభ్యులు దుర్గా ఆచారావు, వైష్ణవి, హంసిక తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు వైద్య విద్యకి ప్రవేశం కల్పించే నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయి. ఏదైతే ఎన్టీఆర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నిర్వహిస్తూ ఉందో నీట్ పరీక్ష, దాంట్లో పేపర్ లీకేజీ కావడం ఈరోజు చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది నీట్ చదువుకునే విద్యార్థులకి ఇది అన్యాయంగా తెలుస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా 720 మార్కులు దాదాపు 67 మంది విద్యార్థులకి రావడం అంటే ఇది పేపర్ లీకేజ్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలి. ఏదైతే లీకేజ్ జరుగుతూ నీట్ పరీక్ష జరిగిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజమండ్రి రూరల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ధవళేశ్వరం మెయిన్ రోడ్లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఆవరణలో బీజేపీ రూరల్ మండలం అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా గురువు డాక్టర్ గుర్రాల విమలత అందరితో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ ప్రపంచానికి యోగా అనే గొప్ప జీవన విధానాన్ని పరిచయం చేసింది మన భారతదేశం అని, యోగా అనునిత్యం సాధన చేయటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుందని, ప్రతి ఒక్కరూ అనునిత్యం సాధన చేసి సత్ఫలితాలను పొందాలని కోరారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం ద్వారా నరేంద్ర మోడీ యోగాను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు. యోగా దినోత్సవ రూరల్ ఇన్ఛార్జి కాలెపు సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శులు గుర్రాల వెంకట్రావు, పన్నాల లక్ష్మి, సంతోషి, యానాపు యేసు, కర్రి నాగిరెడ్డి, పిన్నంటి ఏకబాబు, ఆళ్ల ఆనందరావు, నీలా కోటేశ్వరరావు, దొడ్డి బాబ్జీ, నిల్లా రాంబాబు, సుబ్బారావు, జనసేన వీర మహిళ షేక్ అమీనా, గండేపల్లి కొండలరావు, షేక్ సాజిద్, వి కుబేరరావు, అంబళ్ల నాగరాజు, దువ్వారపు శ్రీను, ఈరంకి ప్రసాద్, గుజ్జుల సూర్యనారాయణ, జగన్నాథరావు, నిమ్మకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండల బీజేపీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఏదైతే 10 సంవత్సరాల క్రితం భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు, ఈ గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు చేయాలనే ఆలోచన కలగడం, తద్వారా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా యోగాసనలు వేసి పెద్దలు చెప్పినప్పుడు యోగా ఎక్కడుంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది అన్నట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం చేసి ముందుకెళ్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించిన శాఖల ద్వారా ప్రజలకు సంపూర్ణ న్యాయం చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఎర్ర వేణు ఆకాంక్షించారు. రాజమండ్రి భారతీయ విద్యా భవన్స్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత యోగాసనాలు సాధన చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మి సూర్యప్రభ యోగా ఉపయోగాలను వివరించారు.
ఆమె మాట్లాడుతూ మానవుని శారీరక మానసిక ఆరోగ్యాలలో యోగా ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులకు యోగా సాధన ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని యోగా విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చెరుకువాడ రంగనాథరాజు, డైరెక్టర్ వి శేషగిరిరావు, ప్రిన్సిపల్ వీరేంద్రనాథ్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. Second pose, Hasta Uttanasana. It helps in toning of the abdominal muscles. It aids digestion. It helps in improving your posture and your confidence. It is beneficial to athletes. Sixth pose, Ashtanga Namaskara. It is a unique way. 10th pose, Hasta Padasana. It can cure insomnia, headaches, anxiety and stress. 11th pose, Hasta Uttanasana. It is beneficial for people suffering from asthma and lower back pain. 12th pose, Pranamasana. It helps improve the flexibility of spine. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ప్రమాణ స్వీకారం. ఋషికొండ నిర్మాణంపై పూర్తి స్థాయి విచారణ. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. 2029లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే. వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి. డిప్యూటీ సీఎంకి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ విజ్ఞప్తి. అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.